3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. ఏవే నేను ఎత్తుకుంటాను కొత్తవా కోతాను నీ పీక ఏదోలా టచింగ్ చేసేద్దామని ఎదవ స్కీములు నువ్వు. యహని నీతో నాకు కుదరదే. మూడు ఆఫ్ చేస్తాను. నేను వెళ్ళిపోతాను. పెట్టి సర్దేసుకుంటాను. అక్కర్లేదు, ఎత్తుకో కోసి పెడతాం. నువ్వెంత మంచిదానివే. ఇంకా దించు. దించుతాను గాని నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్న పూస ఒక పట్టాన్ని వదలవు జిడ్డు. మంచి మాట అన్నావు. ఏవే 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 పనిలో పని దండేసేయే. నువ్వు ముందు దించు. దించుతాను ఉండవే. అలా కాదు మరి, నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా. ఏటి నిజమా? ఇవ్వ 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 ఇవ్వ. కాయిచ్చు కొట్టానంటే మూతి పొంగడంలో వాసిపోద్ది. నా మూతి పొంగడం అయితే ముద్దులలో పెడతావమ్మా. సిగ్గులేదు, ఎక్కడ పెడితే అక్కడ సినిమాలు ఆడేస్తున్నారు. మేం కాబోయే మొగుడు పెళ్ళాలం. నిజమేనంటే నువ్వు బాగు. మేము ఆడుకుంటాం పాడుకుంటాం, మధ్యలో నీకెందుకంత కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నాడు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. అదిగో మా బావ. పుట్టుక్కు జరగర డుబుక్కుమే. బావా అంటే నీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాథి దాని బావ వాడెవడు? ఈరదాసు. వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా బావా. తప్పదా? అయ్యో అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మధ్య మండ అది పెట్టుకోండి. అబ్బా నోట వేలు కాదండి, చెవిలో మిషన్. నాన్న అదేమిటి వరస మార్చావు? మొగుండి కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలో? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబొక్కలతో నీకు పెళ్ళి అంటే నీ పెళ్లి రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలో నా రాంపండు బావ నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న? నువ్వు నా రాంపండు మేనలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో నరుకుతారు. దాన్ని ఉంచుకోవడం అనరు, తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయి నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు, కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవా తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాలు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు. నన్ను బెల్ట్ కొట్టేసాడు బాబు. రే 9 మాటలు చేసి జైలుకి వెళ్ళం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీ దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్క ముక్కగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టేట్టుకో. రా పద. ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా కనిపించరా?
చేశా అబ్బా అబ్బో అబ్బా అబ్బో అయ్యో! ఈ కాలితో తొక్కడాలు లేవు. ఏయ్, ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుయ్యలేదు. అబ్బో అబ్బో అయ్యో అబ్బో! ఎరా, నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? మరేమో నేను మ్మ్. నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంటొచ్చి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. ఏయ్, మా చెయ్యి మెలిపెట్టకు. మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో సరిగ్గా విష్ణు! ఇప్పుడు నీ చేతిలో జియా! మ్మ్. ఏయ్, మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు, రాంపండు అని నేను చెప్పేస్తా. చెప్తా. అప్పుడు ఈ ఇంటికి అల్లుడు నేనే అవుతా. అన్నయ్య, ఇది అన్యాయం. మ్మ్. ఆ, ఏయ్! ఏయ్, అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రక్తం. అవునన్నయ్య, నువ్వు రాంపండువైనా నేను సత్తిపండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. ఏయ్, నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పిగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన వాళ్ళని చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగే. మ్మ్. ఏయ్! టక్కి టక్కి. రే వీరదాసు, నిన్ను ఇక క్షమించను. నేను నిన్ను క్షమించను. ఏయ్, రాంపండు, కాసుకో. నువ్వు కాసుకో. ఏమైంది? సూర్యాస్తమైపోయింది. ఇక నేను యుద్ధం చేయను. మావా, నువ్వు మాత్రం భయపడదు. మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నేను అంతే. ఏమండి సవగారు, ఏటి ఏల్పూర్ అంత ఫేమస్? ఎందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, ఆ? ఎంత కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటండి? మాట వరకన్నా ఆ ఊళ్ళో అవసరంలో అడిగిట్టే చిలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా. అసలు రిసీవ్ చేయాల్సింది ఈ వయసులోనే. సరేగానండి, ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టప్పేశావు ఏటగాళ్ళు ఇంటి వాళ్ళగా. చా, ఆ? ఏమండోయ్ సవగారు? ఉండండి. ఒరే డబ్బా, ఈ అడవిలో అడుగు దొరికిపోయేలా ఉన్నాం. ఏంటండి మాటికి ఆలపి వెళ్ళిపోతున్నారు? ఏనండి ఇంత గట్ట పేశాడు? అమ్మయ్య, ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు అనుకుంటున్నా? వాళ్ళ బుజ్జయ్య గారా? నాకు తెలుసు. ఈ నన్ను కనిపెట్టేశాడు. ఏంటంటే మా చెమట వెళ్ళాడిపోతున్నారు. ఏలుపూర్ ప్రోగ్రామేనా? నీకెలా తెలిసిపోయింది? పంప తీసి అలర పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా? ఆ. ఎవడో రాంపండేనా? మనం ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలవదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు చిన్నోడా? సత్తిపండేనా? మా బామ్మది అప్పలకొండలేడు, ఆ ఊరు వెళ్ళాడంట. నాకు తెలవదు, మా చిన్నది చెప్పింది. ఇదిగో ఈ పాతి గురించి మేము కొంచెం అలా వెళ్ళొస్తాం. అలా. ఆ తర్వాత నువ్వు వెళ్దు గాని. దాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా, ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? నిసనా ఇప్పుడు పెట్టుకోనండి, చెవులో నూనె వేసుకుంటాం కదా, తడిసిపోద్ది. సేవిక్నాయాల, నీ చెవుకు నువ్వు నోటి. ఓసినా మరదలా, మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? రాదేటి. అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? వేసిన నీళ్ళమ్మా, నీ ప్లేసినట్టు కంగారు వచ్చిపోతావు. ఇప్పుడు చూడు ఎంతగా కాలిపోయిందో. రాస్తానమ్మా. చూడవే, చూడు, వాళ్ళ వయసు ఏంటి, మన వయసు ఏంటి? నాకెప్పుడైనా నీ చేత్తో సెంసాడు నూనెట్టావా? నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాడు. ఏంటి ఏదో నకరాలు చేస్తున్నావు? నీకు నేను తలంటాలా? బుర్ర బద్దలైపోద్ది.
ఏటి అలాగా లే అప్పిగా ముందు నువ్వు లేరా నువ్వుల నూనె మొన్న ఆడించాం. ఎలా తెలిసాడు ఎద్దులాగా? నువ్వు లేకపోతలాగా ఏమండి నన్ను దున్నపోతు అంటున్నాడండి. అంటే అన్నాళ్ళేవే మనోడే కదా అడిగిరేసి నూనె. రావే ఏడి వస్తున్నావా? వస్తున్నాను. పెట్టి పుట్టా ఉన్నాయా? ఎంత పెద్ద లెట్రినో, 500 ఎకరాలు. ఓరి లద్దా 100 ఎకరాలే లెట్రిన్, మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూము. మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా? నీకు లోటేంట్రా? గేదెల పాకంతా నీదే. గేదెల పాకలోనా? ఆ అమ్మయ్యా, ఈ చెట్టుకి ఇంకో ఏడాది దాకా ఎరువు ఎక్కర్లేదు. ఆ, ఆ అయ్యో వీడికి ఇలా దొరికిపోయేమిటన్నయ్యా? ఇదిగో మావయ్య, అయ్యా మా అయ్యా, నేను ఒక నిజం చెప్పేస్తున్నాను. నేను రాంపండుని కాదు. ఏయ్! చత్తి పండుని. ఓహో, అట్టా వేసావన్నమాట ప్లాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? చెంబుతో తల బద్దలు కొట్టేసాయి. మావయ్య, అసలు నేను చెప్పేది ఏమిటంటే, అప్పటిదాకా ఎందుకురా? ఆడెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు. రే ఫిలిప్స్ రేడియో, నీకు నోరుంది కానీ చేటంతా చెవులుండి వేస్ట్ రా. గట్టిగా అరవరా, మన రహస్యం వాడికి కనపడిపోద్ది. ఎల్లు, చెంబుతో వేసే ఎల్లు ఎల్లు. వీటితో ఎలాగైనా ఆడుకోవచ్చు. పిచ్చి నాకు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, ఎలా కొట్టే పెదవకి చెవిలో నో మిషన్ ముస్తఫా. ఎలా కొట్టే అయిపోయి ముద్దెట్టేసుకున్నాడు. నువ్వు కూడా ముద్దెట్టేసుకురా, ముద్దెట్టేసుకురా చెంబుని. ఏయ్, రిచ్చి బొమ్మక నువ్వు బేకయ్యాన్ని సెంటర్ వేసుకో, చిత్తక్ కొట్టేద్దాం. అలాగేంటి కొట్టదని కాళ్ళు అట్టుకుంటాడా? నువ్వేం కాంప్రమైజ్ కాదు, మూతి పగల కొట్టే. నన్ను కొట్టారేమిటి అప్ప యా, యా. అల్లుడు. అబ్బా. ఆయ్. అమ్మో అబ్బో. నీ చెంపు పోతే నా చెంపుతో కొట్టరా. బంగారం లాంటి చెంపు పోయింది కదరా. పోతే పోయింది వెదవ చెంపు, నీకు బిందె గురిస్తాను. కొడతావా? నిన్ను వదిలిపెట్టను రా. అబ్బా. ఏయ్. అయ్యో. ఆడి పని అయిపోయింది. ఒరే, ఈ ఊరికి సత్తిపండు కూడా కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? నా గేదె కనపడక నేను ఎడుతుంటే ఎంత పొగరా నీకు? ఏడంత లేవు. ఏంట్రా నీ ఏళ్ళు నాంతుందా? నీ అబ్బా. అమ్మో, అడివి రాముడు. కూర్చోడేంట్రా, మన పేర్లు బయట బాబు ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. ఏయ్ సత్తిపండు, రాంపండు. ఆగండయ్యా, ఆగండి. అంటే కాలు గడు కూడా నిలిచి గెంటెత్తావు అనమాట. ఊరికండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే. చెమ్మదించండి, చెమ్మదించండి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టండి. మరి చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. రే అట్టుకోరా, అట్టుకో. ఇంత పొట్టోడు దగ్గర నుంచి ఓడి పడతాడు. బాగా రే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండు ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. రే రాంపండు రారా బయటికి, నన్ను కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు, నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా, ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేనుగా ఎవరండి మీరు?
నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడ? ఏయ్, కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఛీ! ఏంట్రా ఎదోగోల? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఈడవడు ఏమో మాకు తెలదండి. నీకు తెలియదేమో గానీ మన గురించి వాడికి బాగా తెలుసు. పేరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపొంట, ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా? రా అప్పిగా సితక్ కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తాను. అమ్ము, అనవసరంగా ఈరదాసుని గెలిచావు కదా. బాగానే కొట్టావండి. ఏడిసార్లే. ఏమండి, మీరు అసలు ఎస్ఐ గారేనా? ఏంట్రా? ఏంటంటారేంటండి, మీరు ఎస్ఐ గారేనా? ఇది పట్టుకోరా. ఏంటండి బాబు ఇట్ట కుళ్ళబడుతున్నారు? లేకపోతే నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనాలిటీ పట్టుకొని ఎస్ఐ అడుగుతావరా? ఏమండే, ఇప్పుడు నేను అడవిరామునేనా? ఇందాక నీ పేరేంటి? అడవిరాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు, నా పేరు కూడా తను కుళ్ళబడుతున్నారా? అసలు నీ పేరు అడవి రావుడు, సర్కస్ రావుడు, దొంగ రావుడు నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా? మనిషి కొయ్యరాలు వస్తుంది. ఆవిడ మనిషా కొయ్యరాల? కాంచన బాల పట్టుకొని మనిషా కొయ్యాలంటావరా? మనిషా కొయ్యాలంటావరా? మేడం, వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. మొన్న నా పర్స్ కొట్టేసి పారిపోయాడు యాదవ. నేను మీ పరుసు కొట్టేశానా? ఇదేంటంటే ఆ రాంపండు సత్తిపండు గడు నన్ను చితకబాధిస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాడు వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితకబాదారు. తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పరుసు దొంగతలు అంటగచ్చి నన్ను ఇంకా ఇరికిచ్చేస్తారంటే. రాంపండు సత్తిపండా వాళ్ళెవరు? రాంపండు సత్తిపండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను పారిపోతున్నా. ఆ దొంగ విధంగా పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు. వాడెక్కడికి పోతాడు? ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బైదివే, నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత ఆ అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడేవుడు? నువ్వు ఎక్కారా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.